మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎమ్మెల్యేలు వివేక్, అడ్డూరి లక్ష్మణ్, వాకటి శ్రీహరికి పదవులు దక్కాయి. రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టనున్నారు. రాజ్భవన్లో మధ్యాహ్నం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, కొత్తగా 3 మంత్రులు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్లోకి రానున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నది. నిన్నటితో తెరబడిందని చెప్పొచ్చు. ఈవేళ ఉదయము ఎవరైతే మంత్రివర్గంలోకి రానున్నారో ఆయా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్ళినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారము 3 ఎమ్మెల్యేలు మంత్రివర్గంలోకి రానున్నారు. వాళ్ళలో 2 ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉండగా మరొకరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ముందు నుంచి కూడా ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక రెడ్డి ముగ్గురికి అవకాశం ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తూ వచ్చాయి. ఆ మేరకు కసరత్తు కూడా కొనసాగింది. చివరి క్షణంలో సుదర్శన్ రెడ్డికి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మాదిగలకు తప్పనిసరిగా మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పేసి పిసిసి వర్గాలు చెప్తున్నాయి. అందులో భాగంగానే మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రివర్గంలో స్థానం కల్పించినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మనం ప్రధానంగా ఈ ఎవరైతే 3 ఎంపికయ్యారో మంత్రులుగా వాళ్ళు కూడా చూసినట్లయితే కూడా గడ్డం వివేక్ గతంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో కూడా చేరి తర్వాత అంటే ఒరిజినల్గా కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా ఈయన చెన్నూరు నుంచి ఎన్నికయ్యారు. ఈయన గతంలో టీఆర్ఎస్లోకి పోయినా, టీఆర్ఎస్ నుంచి బీజేపీ పోయినాడు, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినాడు. మొత్తం ఓవరాల్గా ఈయన చూసిన ఈయన వృత్తిపరంగా డాక్టరు. ఈయన గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు. ఈయన డాక్టర్ అయినప్పటికీ కూడా 2009 వరకు రాజకీయాలతో సంబంధం లేకుండా కొనసాగినాడు. 2009లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. అదే సమయంలో తెలంగాణ కోసం ఉద్యమం కొనసాగడంతో పార్లమెంట్లో మిగిలిన ఎంపీలతో కలిసి ఈయన పోరాటం సాగించారు. ఆ తర్వాత 2013లో ఈయన టీఆర్ఎస్లో చేరినాడు. 2014లో మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వచ్చారు. ఆ తర్వాత 2016లో తిరిగి బీఆర్ఎస్లోకి పోయారు. 2019లో బీజేపీలో చేరారు. 2023 నవంబర్లో కాంగ్రెస్లోకి వచ్చారు. అయితే కాంగ్రెస్లో చేరే సమయంలో కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రాలు జరిపినారు. ఆ సమయంలో రేపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్లయితే కూడా మీకు మంత్రివర్గ స్థానంలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ హామీ మేరకే వివేక్ మంత్రివర్గంలో స్థానం కల్పించినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ కొనసాగిన తర్వాత మొట్టమొదటిసారి ఈ మంత్రివర్గ విస్తరణ కొనసాగుతుండటంతో మంత్రివర్గంలో మాదిగలకు చోటు దక్కించాలా, మాదిగలకు ఇవ్వాలని చెప్పేసి ఏఐసిసి నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడ అడ్లూరు లక్ష్మణ్కు అవకాశం వచ్చిందని చెప్పొచ్చును. ఈయన అడ్లూరు లక్ష్మణ్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఈయన 5 సార్లు పోటీ చేసి ఓడిపోయినాడు. అయినప్పుడు కూడా మొన్న 2023లో జరిగిన ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీ చేసి మాదిగ సామాజిక వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ మీదుగా గెలుపొందాడు. ఈయన ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ విప్పు నుంచి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఇక మనకు వాకాటి శ్రీహరిని తీసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే స్వయంగా కూడా ఈయనకు మంత్రి పదవి ఇస్తున్నట్టుగా ప్రకటన చేశారు. ఆ ప్రకటన మేరకే బీసీలకు ఈయనకు మొట్టమొదటి ప్రయారిటీ ఉంటుందన్నారు. ఇప్పుడు బీసీలకు ఒక్కరికే వచ్చింది కాబట్టి కంపల్సరీగా వాకాటి శ్రీహరికి అవకాశం కల్పించినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈయన ఎన్ఎస్సీఐ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానము మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతా వచ్చినాడు. 1993లో మక్తలు
మండల ప్రెసిడెంట్గా ఎన్ఎస్ఏలో ఉన్నాడు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ తర్వాత అక్కడ జిల్లాకు సంబంధించిన ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. 2010-14 మధ్యలో జిల్లా పరిషత్ జెడ్పీటీసీ ఎలక్షన్లలో జెడ్పీటీసీగా గెలుపొంది ఫ్లోర్ లీడర్గా కొనసాగినాడు. 2018 వరకు కూడా ఆయన ఫ్లోర్ లీడర్గా కొనసాగినాడు. 2022-24 వరకు కూడా ఆయన నారాయణపేట డిసిసి అధ్యక్షుడిగా కొనసాగినాడు. 2023లో ఈయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మొట్టమొదటిసారి ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాదాపు 35 సంవత్సరాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. కాబట్టి ఈయనకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో మరో బీసీకి అవకాశం ఇస్తే ఆది శ్రీనివాస్కు ఇచ్చే అవకాశం ఉండదని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈయన మొదటి నుంచి కొనసాగుతున్నాడు, ఈయనకు అవకాశం ఇచ్చారు. మరొక వైపు ఇప్పటికే ఆదివాసీల నుంచి సీతక్క మంత్రివర్గంలో ఉండడంతో లంబాడీల నుంచి మంత్రివర్గంలోకి ఎవరికొవరికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి డిమాండ్ ఉండింది. అయితే ముగ్గురు మాత్రమే లంబాడీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. బాలునాయక్, మురళీనాయక్, అదేవిధంగా రామచంద్ర నాయక్ ఇప్పటికే ఆయన ప్రభుత్వ విప్పుగా అవకాశం కల్పించారు. బాలునాయక్ నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలో 2 మంత్రులు ఉండడంతో బాలునాయక్ డిప్యూటీ స్పీకర్గా ఇచ్చే అవకాశం లేకుండా పోయిందని చెప్తున్నారు. అయితే రామచంద్ర నాయక్ ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పటికీ ఆయన డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేయాలని ఏఐసిసి నిర్ణయించినట్టున్నది. ఈ మేరకు 4 పేర్లు ఏఐసిసి నుంచి ఆమోదం పొందినట్టుగా సమాచారం ఉన్నది. వీళ్ళంతా కూడా మధ్యాహ్నం 12:15 నుంచి 12:20 మధ్యలో రాజ్భవన్లో గవర్నరు దిష్టుదేవ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో వీళ్ళంతా కూడా రాజ్భవన్కు చేరుకునే అవకాశం ఉన్నది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యే అవకాశం ఉన్నది. మరికొంతమంది మంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. అయితే మంత్రివర్గం విస్తరణ పూర్తయిన తర్వాత 2-3 రోజుల తర్వాత శాఖలు కేటాయించే అవకాశం ఉన్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి వద్ద చాలా వరకు అంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది మంత్రుల దగ్గర కూడా శాఖలు అధికంగా ఉన్నాయి. వీళ్ళ ముగ్గురికి శాఖలు విభజన చేసేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉండదని చెప్పి పార్టీలో ప్రచారం జరుగుతున్నది. అయితే ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల్లో కొన్నింటిని ముగ్గురికి ఇచ్చి సర్దుబాటు చేసి మిగిలిన మంత్రులకు ఎవరికి ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించాలా, లేకపోతే మంత్రుల వద్ద ఉన్న శాఖలను వీళ్ళకు సర్దుబాటు చేసి ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనట్టే కొనసాగించాలా అన్నది ఒక యోచనగా కొనసాగుతుంది. అది తర్వాత 2-3 రోజుల తర్వాత అధిష్టానంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో.